ఈరోజు ఫ్లైట్ అసలు లేదు, ఫ్లైట్ లేట్ కాదు, ఫ్లైటే లేదు ఈరోజు. అందుకని కొంత బాగా రాలేకపోయాను. అయితే ఎస్ఆర్సి మీటింగ్స్ మటుకే చాలా బ్రహ్మాండంగా దేవుడు మేమైతే బాగా ఆనందించాము. వాక్యం చాలా బాగా దేవుడు మాట్లాడిన వాక్యాన్ని హృదయాలని తెప్పలిలు చేశారు. దేవుడికి స్తోత్రం. ఒక్కొక్క వాక్యం వెల్లడవుతున్న కొద్ది యెహోషువ గ్రంథం తీసుకున్నాను. లాస్ట్ సండే మనకు చెప్పారు 12వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 12:22. ఇశ్రాయేల్ దేశమందు అనాకీల్లో ఎవరినూ మిగిలి ఉండలేదు అని వాగ్దానం మనకి ఇచ్చారు. అప్పుడు చెప్పారు, ఇది ట్రస్ట్ చేసి చెప్పారు బర్నబా గారు, ఇది ప్రవచనంగా, దేవుడు వాగ్దానంగా, ఇది దేవుడు మన జీవితంలో ఆశీర్వాదంగా తీసుకోవాలి అని కూడా చెప్పారు. దీని మనసులో నాకు బాగా పడిపోయింది. తర్వాత నెక్స్ట్ మీటింగ్స్కి వెళ్ళగానే 12 నుంచి స్టార్ట్ చేసేసారు. 12 నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. 12, 13, 14, 15, 16 వరకు దేవుడు అద్భుతంగా హైదరాబాద్ దాంట్లో హెబ్రీ పత్రిక ఎలా తీసుకున్నారు, ఇప్పుడు పాత నిబంధనలు యెహోషువ తీసుకున్నారు. నేను అనుకున్నాను 12 నుంచి తీసుకున్నారు, మొదటి తీసుకోలేదు అనుకుని మొత్తం చెప్పేస్తారా అని అనుకున్నాను. కానీ 12 నుంచి 15 వరకే అసలు రివీల్ అవుతా ఉన్న కొద్ది అనేక సంగతులు. ఈ సంగతుల వల్ల మనము ఏమవుతుందంటే మన జీవితంలో ఎన్నో మహిమలు మనం కూడా అనుభవిస్తూ ఉంటాం. దేవుడు వెల్లచేస్తున్న ప్రతి సంగతిని మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అది తెలిసిన వాళ్ళకే మనం అది షేర్ చేసుకోగలమే. కానీ ఈ దినాన్ని అందరూ ఆ విధంగా ఈ మీటింగ్స్, కాన్ఫరెన్స్ ఇంత కష్టపడి ఇంత ఏర్పాటు చేస్తున్నారంటే మనం చాలా పొందుకుంటున్నాము. నెక్స్ట్ విజయవాడది కూడా ఇలాగే బాగా జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి నుంచే నెక్స్ట్ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇశ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందరి మైదానం అంతట్లో హతము చేసిన వారి దేశములను స్వాధీనపరచుకుని రాజులు ఎవరనగా చాలా ఇక్కడ తీసుకోవాల్సింది మనం 2 పాయింట్లు ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రియ మా పరలోకపు తండ్రి, ఈ పునరుద్ధాన దినమున ప్రభువా, నిజంగా మా జీవితంలో మీరు ప్రభువా ఎస్ఆర్సి ద్వారా మేము ఎన్నో సంగతులను మీరు బయటపరిచిన సంగతులను బట్టి నేర్చుకుని ప్రభువా మా జీవితంలో అవి అయ్యా మాకు అనేక సంగతుల గురించి సంగతులు ప్రభువా మా జీవితంలో పరిశీలించుకుంటారు ప్రభువా. అవి మా జీవితంలో విశ్వాసం మూలంగా మేము జీవించటకు, ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నామో, ఎంతవరకు ఉన్నామో ఎరగని స్థితిలో ఉన్నాం ప్రభా. కానీ మీరు మాట్లాడిన ఫస్ట్ దినమున ప్రభా అద్భుతంగా మీరు మాట్లాడారు ప్రభా. హనుమన్ లోయలో నుంచి హెర్మోను కొండ వరకు ఎలా వెళ్ళాలో, ఎలా మేము ఎదగాలో మా జీవితంలో మీరు నేర్పించినందుకు కృతజ్ఞతలు. ఇవి తిరిగి మళ్ళా మేము అవే సంగతులను గురించి మాట్లాడుకుంటుండగా మీరు మా తండ్రి మీ సహాయం మాకు అందించమని ప్రభా. ఆ సంగతుల్లో ఇంకా మేము అయ్యా మాకు మీరు బయలుపరచగలరని నమ్మచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అర్నోను లోయ, హెర్మోను కొండ, ఈ అనుభవాల్లో ఉన్న ఇది విజన్. ఏం చెప్పారంటే బర్నబా గారు, విజన్ ఇది అంటే మనము లోయలో ఉంటే మనం ఆ విజన్ మనకి ఎంతవరకు అది విజన్ అనేది మనం ఎప్పుడు తెలుస్తుంది మనకి. మనము ఒక చోటకి నుంచి ఇంకో చోటకి వెళ్తే ఎదుగుతున్నాము, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తే పిల్లలు వెళ్తున్నారు ఇంకో క్లాస్కి. అట్లా మన జీవితంలో అభివృద్ధి చూసుకుంటా ఉన్నప్పుడు డెవలప్మెంట్ చూసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మట్టికి కంపల్సరిగా మనము ప్రతి దినము చెక్ చేసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకోకపోతే ఎక్కడ వేసినాడో అక్కడే ఉంటాం. వచ్చిపోయేవాళ్ళగా ఉండకూడదు. ఎవరు కూడా విశ్వాస సంబంధమైన ఏర్పాటులోకి నడిపించారు, ఈ కృపా సంబంధమైన ఏర్పాటులోకి దేవుడు నడిపించారు అంటే ఇది చిన్న విషయం కాదు. మనము ఆలోచిస్తే అందరికంటే ధన్యులు మనం.
ఎందుకంటే ఇంత మంచి గృహ నిర్వాహకుడు దేవుడు మనకి ఇచ్చారు. ఈ గృహ నిర్వాహకత్వంలో ఆయన ద్వారా రిలీవ్ అవుతున్న ప్రతి సంగతి మనం వింటున్నప్పుడు మన హృదయం కాసేపు అసలు ఉల్లసిస్తుంది, ఆనందిస్తుంది. అని ఆనందాన్ని అనేకులతో మనం పంచుకున్నప్పుడు కొండ ఎక్కాలి, మనం లోయలోనే ఉండకూడదు. అప్పుడు ఆ విజన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడు ఆ విజన్ని కలిగి ఉంటామంటే మనం ఆయన నీతిమంతుడిని విశ్వాసం మూలంగానే జీవించేస్తాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 133 హెర్మోను కొండ, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అతను నుండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అది హెర్మోను మంచు వలె. మన ఆశీర్వాదం ఏంటి? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం అనేది మన ఆశీర్వాదం. ఈ లోకంలో ఎలా చెప్తారు, ఇదివరకు మేము ఎట్లిన వాళ్ళంటే ఆశీర్వాదం అంటే మీరు భౌతికంగా ఎదిగిన దాన్ని బట్టి ఆశీర్వాదం. అసలు ఇప్పుడు వింటుంటే మనకే సిగ్గేస్తుంది కొన్ని విషయాలు వింటుంటే. ఆశీర్వాదం అంటే ఎంతసేపు మీరు ఏ విషయంలో ఉంటే ఆ విషయంలో ఎదిగితే చాలు. కారు కొనుక్కుంటే ఎదిగినట్టు, ఒక ఇల్లు కొనుక్కుంటే ఎదిగినట్టు, అలా నడిపించిన ఆ స్థితిని చూసి ఈరోజు నిజంగా మనం విశ్వాసం మూలంగా జీవిస్తున్నాం అనే సంగతి అది నిజంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనము నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఎందుకంటే ఆ జీవులో మనం ఎప్పుడైతే జీవిస్తామో అది దేవుడు ప్రతి నీతిమంతుడికి అది వాగ్దానం చేశాడు. కాబట్టి మనందరం ఏం చేయాలంటే ఆశీర్వాదంలో నిలిచి ఉండాలి. ఈ లోయలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే దుష్టుడు మనని ఒక చోట చెప్తారు, కొరింథీ పత్రికలో చెప్తారు. దేవుడు ఏం చెప్తారంటే మీరు సాతాను తంత్రంలో ఎదిగిన వారు కాదు అంటే ఏంటి? బిలాము అనేవాడు సోదరిగాడు. కానీ బిలాము ఏం చేశాడు? బాలాకుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని అడిగాడు. కానీ శపించుటకు దేవుడు శపించగలడా? అది సంఖ్యాకాండం 23 చాలా బాగుంటుంది చదువుతుంటే. అది ఆనందించదగ్గ విషయం. ఏమని చెప్తారంటే బిలాము దేవుడు శపించగలడా? దేవుడు భయపెట్టగలడా? సంఖ్యాకాండము 23. ఏమని శపించగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. అది ఏమి నిజంగానే దేవుడు భయపెట్టరు కదా, దేవుడు శపించరు కదా. కానీ ఆ బిలాము మాటలు విని శపించగలరా? శపించలేకపోయాడు. అందుకనే ఆ ప్రేమ నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మన పట్ల. దేవుడు ఏం చెప్పారు? మీ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తామని చెప్పారు. దేవుడు చెప్పింది ఏంటి? అది ప్రేమ. కానీ ఇక్కడ పెట్టింది భయము. కానీ ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమలో ఎన్నటికీ భయం ఉండదని, ఆ భయం ఉందంటే మనము పరిపూర్ణమైన ప్రేమలో లేనట్టే, కలిగి ఉండలేదు ఆ ప్రేమని. కాబట్టి ప్రతి ఒక్కరినూ ప్రేమ ఈ యొక్క ఆశీర్వాదం, ఈ శాపాన్ని మా జీవితంలో ఆశీర్వాదంగా మార్చాము. నేనైతే చాలా ఆనందిస్తున్నానండి. నాకు ఇది ఎప్పటి నుంచో దేవుడి ఆశీర్వాదం, ఈ వాగ్దానం నా జీవితంలో నేను దేవుడిలోకి వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చారు. ఇది ఎలా నెరవేరుతుంది ఏంటి? దేవుడు అన్నీ ఇస్తారు కానీ నాకు తృప్తి ఉండేది కాదు. ఈ లోకంలో ఇవన్నీ కలుగుతున్నాయి, అందరికీ కలుగుతున్నాయి, మనకే కాదు. కానీ ఆత్మలో ఎలా ఉండేదంటే సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అసలు ఇంకా ఏంటో తెలుసుకోవాలి అని చాలా బాగా చెప్పారు అన్నవరం పాస్టర్ గారు. ఆయన చెప్పినప్పుడు మాకు అనిపించింది అందరం అదే స్టేజ్ నుంచి వచ్చామా అనిపించింది. ఒక్కొక్క స్టేజ్ దాటుతూ ఉంటే అక్కడ ఉన్నప్పుడు మనకి ఏమనిపించిందంటే ఇంతేనా, ఇదేనా ఆత్మీయ జీవితం అంటే కాదు. ఇంకా నాలో ఎలా అనిపించిందంటే ప్రశ్నించుకునేదాన్ని, ఇది కాదు, ఇంకా ఏదో ఉంది, ఇక్కడ కాదు, ఇంకా ఎక్కడ, అట్లా అన్ని చోట్ల తిరిగి చివరికి అలసిపోయాం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మన ఆత్మకి సరిపోయిన బలం
ఆనందం కానీ మనం పొందుకోలేకపోతున్నాం. ఈ లోకంలో మనకి అన్నీ కలిగినా కలగకపోయినా జీవిస్తూనే ఉంటాం. కానీ ఇది ఈ దేవుని యొక్క ఆశీర్వాదం జీవం అని, ఆ జీవం మన స్వాస్థ్యమని, ఆయనే మన స్వాస్థ్యమని, ఈరోజు మన శాపం ఏ విధంగా ఆశీర్వాదంగా మలచబడుతుందని నా జీవితంలో నేను ఎప్పటికప్పుడు అనుకునేదాన్ని. ఇంకెన్నాళ్ళు ప్రభా శాపం ఆశీర్వాదం అన్నావు, సరే మేము శాపంలో నుండే వచ్చాము, మరి నీ ఆశీర్వాదాన్ని మేము చూడాలి కదా. ఆశీర్వాదం అంటే ఏంటి? మనకి ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఉంటే, నగలు కొనేసుకుంటే, ఆస్తులు కొనేసుకుంటే దేవుడు నేను బాగా ఆశీర్వదించాడు మళ్ళీ అంటారు. కొంతమంది అనేవాళ్ళు దేవుడు నేను బాగా డెవలప్ చేశాడు, మీ పిల్లలు సెటిల్ అయ్యారు. కానీ నాకు అసలు ఏంటి విషయంలో కూడా అసలు అవన్నీ కదా, అవన్నీ లోపల అందరికీ ఉన్నాయండి. కానీ నాకు చాలా లోపల చాలా వేదన ఉండేది. నాకు అట్లా దేవుడితో పోరాడుతూ ఉండేదాన్ని లోపలే. ఇది కాదు ప్రభువా, నా జీవితంలో ఇది కాదయ్యా, నేను చూడాల్సింది ఇంకా వేరేది ఉంది అని ఎప్పటికప్పుడు నన్ను మభ్యపెట్టుకోకూడదు. మనం ఆత్మీయ జీవితంలో మనం మోసం చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఎవరికి లేని భాగ్యం దేవుళ్ళో మనకి దొరుకుతుందని ఆశిస్తున్నాము. కానీ అన్యులాగే ఉంటున్నాం మనం కూడా. అన్యులు ఏమంటున్నారు? మీరు అంటున్నారు కదా, మాకు కూడా మంచిగానే ఉన్నది కదా అన్నప్పుడు నాకు డిఫరెంట్ అది కాదు, నిజంగా డిఫరెంట్ ఉంది. అది మనం ఎందుకు చూపించలేకపోతున్నాం అన్నప్పుడు ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు బర్నబా గారు నిజంగా కొండ అనేది మనం ఎక్కాలి, ఆ స్థాయికి మనం ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలంటే కొన్ని విషయాలు బలి చెప్పారు. మనము ఎవరికైనా తప్పుడు లోపాలు కనపడినప్పుడు ఏం చేస్తాము? ఆ లోపాలే చూస్తాం. ప్రతి ఒక్కరూ ఎవరిమైనా లోపాలు తప్పకుండా ఎదుటి వాళ్ళగా మనం చూస్తాం. లోపాలు చూసినప్పుడు మనకు తీర్పు వస్తుంది, తీర్పు తీరుస్తాం, టక్కు విడిచిపడేస్తాం. అది మనకు అర్థం అవ్వని అర్థం కాకపోని ముందు తీర్పు తీసి కూర్చుంటాం. అయితే కానీ యేసు ప్రభు వారి తీర్పులు ఆయన తీర్చగలడు, కానీ తీర్చగలుగుతారు. కానీ మనము నాకైతే ఆ విషయం అసలు ఎన్నిసార్లు నా పాయింట్ని నా హృదయంలో ఎంత కలిగించిందంటే, నిజంగానే కదా, ఎందుకు మనం తీర్పు తీరుస్తున్నాము? అనవసరంగా మనం ఎందుకు అందరి విషయాల్లో టక్కున అసలు లోపం ఉందో లేదో అసలు అట్లా అనుకున్నప్పుడు ఆయన చెప్పారు. ఈ లేవీల విషయంలో వచ్చినప్పుడు, ఈ 15వ అధ్యాయం వచ్చినప్పుడు 14వ అధ్యాయానికి వచ్చామన్నమాట. ఈ 12 అనేది హెర్మోన్ కొండ అనుభవం. ఆ కొండ ఎక్కాలి, ఆ స్థాయికి మనం ఎదగాలి. మళ్ళీ యెహోషువ 14:4 యోసేపు వంశకులకు మనిషి ఎఫ్రాయిమీలను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను, వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. లేవీయులకు ఏ స్వాస్థ్యం ఇవ్వలేదు. ఈ పాయింట్ చెప్పారు. ఈ పాయింట్ చెప్పినప్పుడు నిజంగా ఇశ్రాయేల్లో లేవీయులు కూడా సహోదరులే కదా. సహోదరులు అయినప్పుడు మరి వాళ్ళందరికీ పంచినప్పుడు లేవీలకి ఇవ్వలేదే. లేవీలు అనుకోవచ్చు కదా, మాకెందుకు ఇవ్వట్లేదు, మరి అందరికీ అన్ని పంచుతున్నారు, మేము వాళ్ళ సహోదరులమే కదా, మేము వాళ్ళ తోటి వారమే కదా, మాకెందుకు ఇవ్వట్లేదని వాళ్ళకు కూడా కలగాలి కదా. కానీ దేవుడే ఉన్నారంటే లేవీలు ప్రత్యేకపరుచుకున్నాను, వాళ్ళు పరిశుద్ధ జనం. నాకు వాళ్ళని నేనేంటో వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి నేనేంటో తెలియాలి. తెలిసిన రోజు వాళ్ళు నేను ఇచ్చే స్వాస్థ్యం వాళ్ళకి గొప్పగా ఉంటుంది. మిగతా సహోదరులకి ఇచ్చిన దానికంటే చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి వచ్చే మార్గం వాళ్ళు ఎరగదు. వీళ్ళని ఈ లేవీలని దేవుడు ఏం చేశారు? లాక్కెళ్ళారు ఆ స్థలంలోకి. మీరు ఇక్కడ కాదు, మీ స్వాస్థ్యాలు ఇక్కడ కాదు, మీరు రండి, మీకు చెప్పినట్టు ప్రత్యేకంగా ఉంది రండి అన్నప్పుడు వాళ్ళు ఆలోచించే ఉంటారు కదా. సహజంగా అందరం ఆలోచిస్తాం కదా. ఎరగకుండా వెళ్ళలేం కదా, స్వాస్థ్యం ఏంటో ఎరగకుండా మనం వెళ్ళలేం కదా. కానీ దేవుడు ఆ స్వాస్థాన్ని నేనేంటో వాళ్ళకి చూపిస్తానని వాళ్ళని లాక్కొని ఆ పరిశుద్ధ స్థలంలోకి వాళ్ళని తీసుకెళ్ళారు. అట్లాగే మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని పరిచయపరుచుకున్నారు లోకం నుంచి. ఇంతవరకు మనం చేసిన భక్తి వేరు, ఇప్పుడు వేరు. ఈ స్వాస్థ్యం మనకి ఈ గృహ నివారణ ఇవ్వటము మనందరూ ఇక్కడ ఉన్నాడు, అందరం ధన్యులు.
అది అర్థం చేసుకుంటే మనము ఆయన వెంబడిస్తాం. దేవుని ఎట్లా వెంబడిస్తామో మనం సేవకుడిని కూడా అదే పరుగులో వెంబడించాలి. ఎక్కడ మనం సేవకుడు దేవుడిని నిర్లక్ష్యం చేయకుండా ఎలా ఉంటామో సేవకుడిని కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి విషయంలో నేనైతే ఒకటే డిసైడ్ చేసుకున్నాను. నేను బలవాకు ఒకరోజు మెసేజ్ కూడా పెట్టాను, మీరు ఎలా పరిగెత్తున్నారు నేను అదే రన్నింగ్లో నేను ఉండాలని ఆశ అంటే నిజంగా అది పెట్టినప్పుడు తను చాలా సంతోషంగా మళ్ళీ తిరిగి మెసేజ్ పెట్టాడు, థ్యాంక్స్ అమ్మా అని. నిజంగా అలా మనం కూడా పరిగెత్తాలి. మనం యవనస్తులు ముసలోళ్ళు మొత్తుకోవడానికి కాదు. ఈరోజు ఇంత మంచి వాక్యాన్ని సత్యాన్ని ఈ కృపని సత్యంగా మనం పొందుకుంటున్నామంటే కృపా వాక్యాన్ని మనం పొందుకుంటున్నామంటే ఆ దేవుడు మనం ప్రత్యేకపరుచుకున్నారు. మనం నిజంగా నేను చెప్తున్నాను, నా సాక్ష్యంగా అయితే నా కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్నారు. ఇక్కడ ఉన్న అందరి కుటుంబాన్ని ప్రత్యేకపరచుకుంటేనే మనము అసలు గన్నబాగాలతో నిలబడగలుగుతున్నాము, ఆయనతో సాగలుగుతున్నాము, ఆయనతో మనం ముందుకెళ్ళగలుగుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వాస్థాన్ని కొంతమంది బహుమానాలు ఉపపత్తుల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇచ్చారు? బహుమానాలు ఇచ్చారు. కానీ మనకు బహుమానం కాదు, ఇస్సాకుకి ఇచ్చిన నిజంగా ఆ స్వాస్థాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. మనం ఆ స్వాస్థంలో నిల్చున్నారు. స్వాస్థం అంటే అంతకుముందు ఏంటంటే జీవం. ఆ క్రీస్తు అనే జీవంలో మనం వస్తే మనకు సమస్తం మనం కలిగి ఉంటాం. మనకి ఏ లోటు ఉండదు, ఎవరి వైపు చూడక్కల్లా. మనం అది 14 అధ్యాయం గురించి చెప్పారు. 15 తీసుకున్నాం. ఎఫెసీ 3:8 చదవమ్మా ఒకసారి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరినీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. మనకు అనుగ్రహించారు అత్యల్పులు మనం. అలా ఆ మర్మము ఈరోజు ఈ జ్ఞానం మనకి ఉన్నవాళ్ళ ద్వారా దేవుడు ఈ జ్ఞానం తెలియకపోతే, ఈ మర్మం తెలియకపోతే మనం కూడా ఎలాంటి భక్తిలో సాగేవాళ్ళం అంటే ధర్మశాస్త్ర భక్తిలోనే ఉండేవాళ్ళం. ధర్మశాస్త్రాన్ని అంటే ఇంకా ఆ నీతి మన నీతిని మన భారమే అది మనకి ఇంకా విడుదల అనేది ఎక్కడ విమోచన అనేది మనం రుచి చూడం. కానీ ఈ జ్ఞానం ఎప్పుడైతే ఎవరైందో ఈరోజు మనం విశ్రాంతిలో కూర్చోగలుగుతున్నాము. కూర్చున్న చోట మనము అనేక పనులు చేయగలుగుతున్నాము, అన్నీ అనుభవిస్తున్నాము, అన్నీ చూడగలుగుతున్నాము. ఇది దేవుని స్తోత్రం. నిజంగా దేవుడి ఇచ్చే కృప. యెహోషువ 14:13. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. యెహోషువను కాలేబు యెహోషువ గురించి చెప్తూ యెహోషువ కాలేబుని దీవించాడు అది చెప్పారు. అదైతే వండర్ఫుల్ అనమాట. అది ఎక్కడ వినలేదు మనం. అంటే వాక్యంలో ఉంది కానీ గ్రహించలా మనం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని దీవిస్తారు ఎక్కడైనా, కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని దీవిస్తారు అనేది మనం ఈ కాన్ఫరెన్స్లో మేము విన్నాము. కాలేబు అంటే మనస్సాక్షి, యెహోషువ అంటే మనస్సాక్షి అని చెప్పారు. చాలా బాగుంది. ఆ మెసేజ్ ఎలా ఉందంటే హృదయం ఎప్పుడైతే మనం యేసు ప్రభుని మనము విశ్వాసం జీవిస్తున్నామనే ఒక పవిత్రతలో దేవుడు మన హృదయాన్ని తీసుకెళ్తారో అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో పరిశుద్ధాత్మను జీవిస్తారు. పరిశుద్ధాత్మను జీవించినప్పుడు మన పరిశుద్ధ స్థలంగా ఆయన మనకు ఉంటారు, మనకు నివాసం ఉంటారు. సో దాన్ని బట్టి
మన మనస్సాక్షి ఏమవుతుందంటే కల్మషంతో అసలు మనస్సాక్షిగా తయారవుతుంది. ఆ కల్మషంతో అసలు మనస్సాక్షితో మనస్సుని ఆత్మకార్యాల మీద ఉంటుంది మన మనసు. అప్పుడు మనము సత్క్రియలు చేస్తాము. అదే మనం కనుక మనకి కల్మషం తోచిందనుకో మళ్ళీ ధర్మశాస్త్రం వల్లే నీతి వెతుక్కుంటా మనస్సాక్షిని పాడు చేసుకొని మళ్ళీ మనసంతా మన శరీర కార్యాలకు వెళ్ళిపోయి అప్పుడు మనం ఏ కార్యాలు సత్క్రియలు చేయలేము. ఎప్పుడైతే మన మనస్సాక్షి కల్మషం తోచకుండా ఉంటుందో అప్పుడు మన మనసు తేటగా ఉండి మనం సత్క్రియలు చేయటానికి ముందుకు రాగలమన్నమాట. ఆ విధంగా దాన్ని చక్కగా విడమర్చి చెప్పారు ఒక్కొక్కటి పాయింట్. అదొకటి బాగా నచ్చింది. ఆత్మానుసారమైన మనసు, ఆత్మ విషయాల మీదే మనసు ఇస్తాము, అప్పుడు మనం సత్క్రియలు చేస్తూ ముందుకు వెళ్తాము అని చెప్పారు. తర్వాత ఆదికాండము 48:19. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహముగనని చెప్పాను. ఇక్కడ మనుష్య గురించి ఎఫ్రాయిం గురించి చెప్పారు. మనుష్య అంటే మర్చిపోవట, ఎఫ్రాయిం అంటే బలం, అభివృద్ధి. నిజంగానే మనము ఏం మర్చిపోయారు మనుష్య? ఇప్పుడు ఏసేపుకి మనుష్య పుట్టినప్పుడు ఏం మర్చిపోయారు? తన తండ్రి చేసిన పనులు, తన అన్నదమ్ములు చేసిన పనులన్నీ మర్చిపోయి మళ్ళా వాళ్ళని యాకోబు తన దగ్గరికి రావడానికి తన బండి పంపించి, అంటే కుమారుని చూడగానే యాకోబుకి ఎలా అనిపించింది? ప్రాణం తెప్పలింది. ఎన్ని సంవత్సరాల గ్యాప్ అది పాపం. అది నిజంగా మనం ఆలోచిస్తే దాని గురించి ఒక తండ్రి ఒక కుమారుని పోగొట్టుకున్నాడనే వేదన అప్పటి వరకు ఉంటుంది. కానీ ఒక కుమారుడు తనకి దొరికాడు అనగానే, తన కుమారుడే ఈ స్థితిలో ఉన్నాడు అనగానే చాలా యాకోబు గారికి చాలా ప్రాణం దెబ్బతిల్లి ఉండి ఆ విధంగా మనుష్యాన్ని పెట్టుకున్నాడంటే జరిగిన పరిస్థితి అంతా మర్చిపోమని. అందుకే మనం కూడా పిలిపి పత్రికల్లో ఏమని ఉంటుందంటే వెనుకున్న వాటిని అన్నిటిని మర్చిపోవాలని చెప్తారు. వెనుకున్న వాటిని మర్చిపోకపోతే మనం ముందుకు సాగలేము. ఏసేపు అసలు ఎన్ని పరిస్థితులు ఉండే దాటుకొని వెళ్ళాడు. తను ఎన్ని పరిస్థితులు తన్ని ఈ విధంగా బలపరుస్తూ వచ్చినాయి. ఒక్కటి కూడా బలహీనపరచలే ఆయన. ఏ పరిస్థితి కూడా ఆయన బలహీనపరచలా. ఏ స్థితి తన జీవితంలో ఏ స్థితి కూడా ఏ మనిషి కూడా బలహీనపరచలా. అందరూ అనుకుని ఉంటారు ఈ పని అయిపోయింది, ఎందుకు ఒక కలబలం చెప్పినందుకు. మొదటి నుంచి ఈర్ష్యతో వచ్చిన జీవితము తన బ్రతుకంతా ఏదో ఒక నేరం అవడం, తను ఏం చేసినా దేవుడి నిర్ణయం, దేవుడి సంకల్పం అనేది స్థిరంగా తన జీవితంలో ఉన్నతంగా నిలబెట్టింది. అట్లా మన జీవితాల్లో కూడా ఎఫ్రాయిం మీదకి మనుష్య మీదకి యాకోబు ఆశీర్వదించడానికి ఇలా కుడి ఎడమలుగా పెడతారనమాట చెయ్యి. అప్పుడు ఏసేపు అడుగుతారు, ఏంటి పెద్దవాడి మీద నువ్వు కుడి చేయబెట్టాలి కదా, చిన్నవాడి మీద నువ్వు ఎడం చేయబెట్టాలి కదా, మరి పెద్దవాడి మీద కుడి చేయబెడుతున్నావు ఏంటంటే అది నాకు తెలియదయ్యా, అది నాకు తెలుసు, నువ్వు అంటే మామూలుగా అయితే మనం ఏం చెప్తాం, మీరు గమ్ముగా ఉండండి మాకు తెలుసులే అని అంటాం. అట్లా యాకోబు గారు అది నాకు తెలియదు నాయన, నువ్వు మామూలు నాకు ఎఫ్రాయిం అనేవాడు. ఈరోజు ఎఫ్రాయిం బలాన్ని మనం పొందుకొని ఎఫ్రాయిం మనం గృహ నిర్వాహకత్వంలో మనందరం నిలిచి ఉంటే మనం రాబోయే దినాల్లో మనం ఉజ్జీవంగా ఉంటాము. ఆ ఉజ్జీవం అంటే ఏదో చాలామంది ఉద్యోగ పెడతారు కదండి ప్రసంగ మీటింగ్స్, అవి కాదు ఉద్యోగం అంటే. మన జీవితంలో ప్రభువుని మనము చూడగలిగినట్లుగానే అనుభవంతో మనం ఆ ఉద్యోగంతో మనం మాట్లాడగలిగినప్పుడు మన ప్రాణాలు తెప్పరెడుతున్నాయి కదా, ఆ తెప్పరిలందే ఉద్యోగం. ఎప్పుడైతే ప్రాణం తెప్పరెడుతుందో మనలో ఉద్యోగం వచ్చేసినట్టే కదా. ఆ ఉద్యోగంతో మనం అనేకులు వెలిగించాలి. అనేక జీవితాల్లో మనం కూడా ఈరోజు మనకి ఈ సత్యవాక్యం నాటబడిందంటే దేవుడి కృప, దేవుడు మనకిచ్చిన దైవ సేవకుని బట్టి
మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడి వాక్యం జీవించుగాక. స్తోత్రం దేవా, స్తుతులు నాయన. మా జీవితాల్లో మీరు ప్రభా ఎన్నో అనుభవాలు ఉంటే మమ్మల్ని నడిపించుకొచ్చారు. తెలియని తనంలో కూడా మాకు తోడు ఉన్నారు ప్రభా. తెలియని తనంలో మేము ప్రభా ఎన్నో గుంటల్లో పడిపోయాం మా జీవితాల్లో. కానీ ఏసేపు వలె మమ్మల్ని కూడా అనుక్షణము అనుదినము కాపాడుతూ రేపు మరలా మేము ఆ గడియ ఆ రోజు చూడగలిగినట్లు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు ప్రభా, ప్రతి ఒక్కరికి నాయన యథార్థంగా నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు ప్రభా, నీ కుమారులుగా మీరు ప్రభా మా ప్రత్యక్షపరచబోతున్న ప్రతి జ్ఞానాన్ని మేము అందుకొని కొండల అనుభవంలో మేము నివసించినట్టు ప్రభా, అంటే ఎత్తైన శిఖరం మీదకి మమ్మల్ని ఎక్కిస్తున్నందుకు అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా, ఈ వాక్యంలో మాకు ఇచ్చిన అనేక సంగతులను ప్రభా మీరు షేర్ చేసుకున్నాగా ప్రతి హృదయాన్ని వెలిగించమని ప్రభా ప్రకాశం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ అవకాశం ఇచ్చిన